హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి దోశ కారం చట్నీ. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశకి కాంబినేషన్ కింద ఈ కారం చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం మనకు ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండిని వేసుకోండి. 1/2 కప్ బియ్యపిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ 2, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, అల్లం ముక్క చిన్నది సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్ వేసుకోండి. ఈ పెరుగు వేయడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. ఇలా ఈ పిండిని ఒక గరిటతో కానీ విస్తర్తో కానీ ఇలా వాటర్ పోస్తూ బాగా కలుపుకోండి. ఇలా కొంచెం వాటర్ పోస్తూ పిండిలో గడ్డలు లేకుండా బాగా సాఫ్ట్గా పల్చగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కొంచెం వాటర్ పోస్తూ ఈ పిండి అంతటిని బాగా పల్చగా కలపండి. దీని కన్సిస్టెంట్ ఎలా ఉండాలంటే మనం రవ్వ దోశ చేసేటప్పుడు పిండి కన్సిస్టెంట్ ఎంత పల్చగా ఉంటుందో అలానే దీని కన్సిస్టెంట్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ పైన చూపించిన కన్సిస్టెంట్లో ఈ పిండిని కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు మనం కారం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసి 2 వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలపండి. ఇలా వీటిని కలిపిన తర్వాత మనం ఫ్లేమ్ని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వీటిని కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఒక 4 నుంచి 5 వేసుకోండి. అలాగే కరివేపాకు కొంచెం వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇవి వేసుకొని వీటిని బాగా కలపండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజు టమాటాని పొడుగ్గా కట్ చేసి 2 వేసుకోవాలి. ఇలా ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై చేయండి. ఈ టమాటాలను కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. వీటిని మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దు. ఇలా ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ఈ టమాటా ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా వీటిని మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులో మనం పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 3 నుంచి 4, అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీలో పెట్టి వీటిని ఫైన్గా పేస్ట్ చేయండి. ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు వీటికి తాలింపు వేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఎండుమిర్చి 1 నుంచి 2 ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు కలపండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా తీసిన బౌల్లో తిరగమూత వేసుకోండి. అంతే అండి, కారం చట్నీ రెడీ. ఇప్పుడు మనం దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా గరిటతో కలుపుకోండి. ఇది కొంచెం తిక్కుగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని పల్చగా కలుపుకోండి. దీని కన్సిస్టెంట్ ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక తావా వేసుకోండి. ఇది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు గరిటతో కొంచెం పిండిని ఇలా దోశలా వేసుకోండి. ఇలా దోశని పల్చగా వేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని చుట్టూ వేయండి.
మీరు దోశ వేసేటప్పుడు పిండి మీద మళ్ళీ పిండిని వెయ్యొద్దు. దీనివల్ల దోశ అనేది లావుగా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. అలాగే మీరు దోశ వేసిన ప్రతిసారి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. దీనివల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టిన 1 మినిట్ తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా దోశ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం దీనిని టర్న్ చేసుకోవాలి. ఇలా దోశను తిప్పిన తర్వాత 1 నిమిషం ఉంచి దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు రెండో దోశ వేసుకోవడానికి మీరు పిండిని ఒకసారి మొత్తం బాగా కలపండి. మీరు దోశ వేసిన ప్రతిసారి పిండిని బాగా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ వేసుకున్న తర్వాత దీని చుట్టూ కొంచెం ఆయిల్ వేయండి. ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం దీన్ని పక్కకు తిప్పుకోవాలి. ఇలా మీరు 1 మినిట్ తర్వాత ఈ దోశను పక్కకు తీసుకోండి. ఇలా మీరు అన్ని దోశలను ఇలా పల్చగా వేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే క్రిస్పీ రాగి దోశ అలాగే కారం చట్నీ రెడీ. మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.